జయ శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకోండి. మానవ జన్మ మానవత్వం అంటే ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఇది బాగా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే లైఫ్లో చాలా మటుకు యూజ్ అండ్ త్రో, వాడుకోవడం వదిలేయడం అనేది చాలా అలవాటు అయిపోయింది. అది వీళ్ళకి వాళ్ళకి అని కాదు, ఒక్కొక్కసారి మనకు మనమే ఎట్లయిపోతుందంటే మన కండ్లు మన తలకెక్కుతాయి ఒక్కసారి. అది వీళ్ళు వాళ్ళు అని కాదు, ఒకసారి నేను అట్లాంటి పరిస్థితిలో ఉంటాను, ఒకసారి మీరు అట్లాంటి పరిస్థితిలో ఉంటారు, ఇంకొకరు ఉంటారు. కాకుండా పోతే దాని గురించి కొద్దిగా తెలుసుకోవాలనే దాని గురించి నేను ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తానంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా. మానవ జన్మలో మనం ఎట్లా పరిస్థితికి వచ్చేసినాం అనే దానికోసం అర్థం చేసుకోవాలనే దానికోసం చెప్పేది. బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు, తను ఎట్లుంటాడంటే కష్టాలు ఉన్నప్పుడు కష్టాల చేతిలో ఉండే వాళ్ళతోనే ఉంటాడు, కష్టంలో ఉన్నాడు. దయచేసి ఈ విషయం బాగా ఆలోచన చేయండి. తను ఏమన్నా మిస్టేక్లో ఇదైనాడు, తనకి ఏదన్నా ఒక అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకొనేసి తను ఎట్లా ఒకట్లా ఒక పెద్ద సౌకారు అయిపోతాడు. ఎగ్జాంపుల్ నేను చెప్పేది, ఒక సౌకారు అయిపోతాడు. సౌకారు అయిపోతేనే ఏకదమని తను చేసే పని ఏమంటే మొట్టమొదటి తప్పు తన ఫ్రెండ్స్ని, తన బంధువుల్ని, తన తోడుబుట్టుల్ని, తనకు చాలా కొన్ని సంవత్సరాల నుంచి జతలో ఉండేటువంటి వ్యక్తుల్ని అందరినీ వదిలేసి ఇది కాదు నా లైఫ్, ఇంకొకటి నా లైఫ్ అనేసి ఓ కార్లో పోదాము, ఒక ఫ్లైట్లో పోదాము, ఒక దాంట్లో ఉందాము, ఓ పెద్ద బంగ్లాలో ఉంటాము, కొన్ని కోట్లకు మాట్లాడతాము, నేను వీళ్ళ గురించి మాట్లాడను, అది ఇది అని కొంచెం చేంజ్ అయిపోతారు మనుషులు. ఈ చేంజ్ అయిపోయినప్పుడు ఏమైపోతుందంటే ఓకే నువ్వు చేంజ్ అయినావు, నీ వరకు బాగుంది, నీకు పుట్టిన పిల్లలు కూడా రేపు పొద్దున ఏమైపోతుందంటే నీ చేంజ్ గురించి వాళ్ళు ఆలోచించారు. మా అమ్మ నాన్న ఎట్లున్నారు అనేది ఒక్కటే ఆలోచన చేస్తారు. నువ్వు లక్షలకి కోట్లకి మాట్లాడుతుంటావు, ఓకే నీ బిడ్డలు కూడా లక్షలకి కోట్లకే మాట్లాడతారు. కానీ తర్వాత ఒక దెబ్బ అనేది జీవితంలో ప్రతి మనిషికి తెగులుతున్న అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మర్చిపోతున్నారు. ఆ దెబ్బ అంటే ఏమంటే అనుకోకుండా ఏదో రకంగా ఒక బిజినెస్లో నష్టం రావడం, ఆరోగ్యంలో ఏమన్నా ఇబ్బందులు పడి కిందికి పడిపోవడం, ఏదన్నా కొన్ని అప్పులు ఎక్కువైపోయి ఉండే బిల్డింగ్లు పోవడం, బంగ్లాలు పోవడం, ఆస్తులు పోవడం, ఇంకొకటి పోవడం, ఇటువంటివన్నీ పోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటే నాగరాజు ఉండే మా ఫ్రెండు మావోడు అని వాని దగ్గరికి అప్పుడెత్తుకు వచ్చి, అంటే నాగరాజు ఆ పొద్దుటికి బీదోడే, ఈ పొద్దుటికి బీదోడే, ఇంకెప్పటికీ బీదోడే. అప్పుడు వాడు కిందికి దిగజారు వచ్చిన తర్వాత నాగరాజు అనేవాడు ఉండే అని చెప్పు ఎదుక్కొస్తాడు. ఎందుకు చెప్పు, కిందికి వచ్చినాడు. పైకి పోయింటే నాగరాజు అనేవాడు దయచేసి కనపడ్డు. ఆలోచించండి, ఇది ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాలి ఇట్లా విషయాలు. పైకి పోయిన తర్వాత నాగరాజు అనేవాడు ఎవడో తెలియదు, కిందికి పడిన తర్వాత నాగరాజు ఆడు ఉన్నాడు కదా, అవన్నీ మాట్లాడే పదం. యాళ్ళు చెప్పు నీ ఆరోగ్యం బాగాలేదు, యాళ్ళు చెప్పు నువ్వు ఆర్థికంగా దెబ్బతిన్నావు, యాళ్ళు చెప్పు నీ భార్య నిన్ను పట్టించుకోదు, యాళ్ళు చెప్పు నీ భర్త నిన్ను పట్టించుకోరు, యాళ్ళు చెప్పు నీ బిడ్డలు నిన్ను పట్టించుకోరు. అన్ని రకాలుగా దెబ్బ అయిపోయి ఉంటుంది. మానవ జన్మ ఎట్లుండాలంటే ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోండి. ఉన్నా ఒకేలా ఉండాలా, లేనా ఒకేలా ఉండాలా. ఉన్నామని అతిగా విర్రవిగేది, లేదు అని చెప్పి నేను చాతగానోడు అని తీసేసుకునేది దయచేసి రెండు చేయొద్దండి. నువ్వు మామూలుగా ఎట్లున్నావో అట్లే ఉండండి ఎవరన్నా కూడా దయచేసి. ఎందుకు ఈ విషయం చెప్తానంటే మీకున్నా ఒకటే లేకున్నా ఒకటే. దీని గురించి ఎందుకు చెప్తానంటే నేను చాలా వరకు లాస్ట్ మూమెంట్లో ప్రతి మనిషిని నేను కలుస్తాను. లాస్ట్ మూమెంట్ అంటే ఏం తెలుసా, ఆఖరి చావు టైంలో పోతాను, ఆ టైంలో చూస్తాను. ఏమి మీ పెద్దమ్మలు రాలేదా, ఏమి మీ పిన్నమ్మలు రాలేదా, ఏమి మీ అవ్వలు రాలేదా, ఏమి మీ తాతోళ్ళు రాలేదా, ఏమి మీ అత్తోళ్ళు రాలేదా, ఏమి మీ మామూలు రాలేదా, ఏమి మీ చిన్నాయనలు రాలేదా, ఏమి మీ పెద్దనాయనలు రాలేదా, ఏమి అది ఇది అని అడిగితే లాస్ట్కి ఏం చెప్తారంటే వాళ్ళు మాతో పాటలాడరు, వాళ్ళు మాతో పట్టించుకోరు, వాళ్ళు మీతో పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? ఆ రోజు వాళ్ళని దూరం చేసిండేది మాత్రం మీరు దయచేసి గుర్తుపెట్టుకోవద్దండి. ఎందుకంటే అది జరిగిపోయింది కదా. ఆ రోజు వాళ్ళని అవమానించిండేది దయచేసి గుర్తుపెట్టుకోవద్దండి. ఎందుకంటే అప్పుడు మనకు కనపడం కదా.
నేను ఉన్నా లేకోకున్నా ప్రతి ఒక్కరితోనూ మనం అట్లే ఉండాలని ఎందుకు చెప్తానంటే, ఏ పరిస్థితి ఎట్లొస్తుందో, మనం పగుల్లో ఉన్నామని అని చెప్పేసి జీవితం అంతా పగలే ఉంటుందంటే చాలా మనంత మైండ్ లేని వాళ్ళు ఇంకొకరు ఉండరు. ఈరోజు మనం పగుల్లో ఉన్నామంటే జీవితం అంతా పగులుంటుందని ఏ రోజు అనుకోద్దు. సమయం దాని పాటుకు అది పోతూ ఉంటుంది. మబ్బు వస్తుంది. మబ్బు వచ్చినప్పుడు నాగరాజు అనేవాడు గుర్తొస్తాడు. మబ్బు వచ్చినప్పుడు గంగప్ప అనేవాడు గుర్తొస్తాడు. మబ్బు వచ్చినప్పుడు నారాయణప్ప అనేవాడు గుర్తొస్తాడు. బాధలు వచ్చినప్పుడు మాత్రం మా అన్న కొడుకు, మా పెద్దయ్య కొడుకు, మా అన్న చిన్నాయన ముత్తాతల కొడుకు అన్ని వరుసలు వస్తాయి. అప్పుడు నువ్వు బాగా పెద్ద సౌకారు అయిపోతేనే నీ వెనక పుట్టిండే వాళ్ళు గుర్తుండ్రు, నీ ముందర పుట్టిండే వాళ్ళు గుర్తుండ్రు. నీ ఏమన్నా ఉందంటే నేను, నా భార్య, నా బిడ్డలు, ఇదే సబ్జెక్ట్. ఇంకా మిగిలిన ఇయర్లన్నీ తెగ్గెట్టుకొని పోయేసేదే. ఎందుకంటే మనం బాగున్నాం కదా, జీవితాంతం బాగుంటామని ఏమన్నా మనం రాపిసుకొచ్చినాం ఆ రోజు? జీవితాంతం ఈ ఆస్తి నీకు కాపాడుతుందని ఏమన్నా నీకు గ్యారెంటీ ఉందా? జీవితాంతం నీ ఆరోగ్యం ఇట్లే ఉంటుందని నీకేమన్నా గ్యారెంటీ ఉందా? జీవితాంతము ఏది ఉండదు. నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన చెడ్డ తప్ప జీవితాంతం ఏది ఉండదు. నువ్వు కూడా ఉండవు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి. మానవత్వాన్ని మర్చిపోతున్నారు చాలామంది. బంధువుల్ని పోగొట్టుకుంటున్నారు, స్నేహితుల్ని పోగొట్టుకుంటున్నారు, తోడపుట్టినోళ్ళు పోగొట్టుకుంటున్నారు. అన్నీ తెగిలిన తర్వాత వచ్చి నాకు ఏదన్నా సహాయం చేయరా, నేను ఇట్లా పరిస్థితిలో ఉన్నాను, మన బంధువులంతా పిలిపిరంటే ఎక్కడి నుంచి వస్తారు బంధువులు? చెప్పు, ఎక్కడి నుంచి వస్తారు బంధువులు? అంటే నీకు దెబ్బ తగిలినప్పుడే బంధువులు అవసరమా? అవసరమైనప్పుడు వాళ్ళు ఇట్లా అనుకోవచ్చు కదా, మేము బాగున్నాం, మాకేం అవసరం అని. నువ్వు చెప్పుకుంటే నీ ఏడుపు వినేవాడు కూడా ఉంటాడు. దయచేసి మనిషి అనేవాడిని పోగొట్టుకున్నావంటే నీ బాధ చెప్పుకుంటే వినేవాళ్ళు కూడా దయచేసి ఉంటారు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. సమయం ఎవరికి శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది. అది పుట్టినప్పుడు వస్తుందా, బతికినప్పుడు వస్తుందా, సచ్చినప్పుడు వస్తుందా, అది దేవునికి తెలియాల. ఏది కూడా గ్యారెంటీ లేదు. పెద్దోళ్ళు ఏం చెప్తుంటారంటే, ఒక విషయం బాగా ఆలోచించండి. తిప్పుల మీద ఉన్నోళ్ళు కుప్పల మీద, కుప్పల మీద ఉన్నోళ్ళు తిప్పల మీద. చూడండి ఎట్లుందో పాయింట్. దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే మీకు బాగా ఆలోచించండి. ఒక 50 అంతస్తులు ఇల్లు కట్టించింటావు. నీ లైఫ్ అంతా నువ్వు వచ్చిన జీతంలో సంపాదించిండో నువ్వు ఇంకోటి చేసి ఒక 50 అంతస్తులు బిల్డింగ్ కట్టించేసింటావు. నన్ను ఇది జీవితాంతం సాకుతుందని ఒక చిన్న ఎగ్జాంపుల్. నాకు ఎవరు లేకున్నా పర్వాలేదు, ఏ బంధువు లేకపోయినా పర్వాలేదు, ఏ అన్నదమ్ముడు లేకపోయినా పర్వాలేదు, ఎవరు లేకున్నా పర్లేదు అని చెప్పేసి నువ్వేం చేస్తావు? అందరినీ దూరం పెట్టేసి నువ్వు ఒక బిల్డింగ్ని మాత్రమే నమ్ముకుంటావు. ఏకదమ్మని వాన గాలి వచ్చేసి విపరీతమైనటువంటి నీళ్ళు వచ్చేసి నీ బిల్డింగ్ కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్. అప్పుడు నువ్వు నిలబడటానికి జాగా కూడా ఉండు. ఎందుకంటే ఆడంతా నీళ్ళు వచ్చేసి వెళ్ళిపోతా ఉంటుంది, ఏముండదు. అప్పుడు నువ్వేం చేస్తావు? నాకి ఒక్కడు కావాలా? అప్పుడు నాకి ఒక్కడు సహాయం చేసేవాడు కావాలా? నాకు ఒక్కడు బంధువు కావాలా? నాకు ఒక స్నేహితుడు కావాలా? నాకు వెనుక పుట్టినోడు కావాలా? నాకు ముందర పుట్టినోడు కావాలా? ఎక్కడి నుంచి వస్తాడు? నీ బతుకంతా 50 అంతస్తుల బిల్డింగ్ గురించే కదా నువ్వు ఆలోచన చేసిండేది. ఆ బిల్డింగ్ని నమ్ముకో. ఆ బిల్డింగ్ వెళ్ళిపోయింది అంటే అది వెళ్ళిపోయిందంటే నువ్వు కూడా వెళ్ళిపోయినట్లే లైఫ్లో. చాలా ఇంపార్టెంట్, బాగా ఆలోచించండి. దానికే పొద్దున్నట్లే బుద్ధుండాల. బుద్ధుంటే పొద్దున్నట్లే సంసారాన్ని సరిదిద్దుకోవాలా, అన్నీ చక్కబెట్టుకోవాలా. వయసు అయిపోయినాక నేను అది చేస్తాను, ఇది చేస్తాను, వాడు కావాలా, వీడు కావాలా, వాడు రావాలా, వీడు రావాలంటే నీకున్నటువంటి స్వార్థమే వానికి కూడా ఉంటుందనేసి దయచేసి మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరూ. నాదేదో జరుగుతుంది అనేది ఒకటే ఆలోచిస్తున్నారు కానీ జీవితాంతం ఎవరిది జరగదు. ఎందుకంటే చాలా 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 చూస్తూనే ఉంటాను ఇట్లా విషయాలు. ఆ మహానుభావుడు నాకు ఆ శక్తి ఇచ్చినాడు చూసేకి. ఎవరో తెలియదు, ఏమో తెలియదు, ఎట్లుంటారో తెలియదు. చనిపోయినారంటే వాళ్ళు నాకు ఎవరో ఏమీ తెలియదు. పిలిచినారంటే పోయి నేను వాళ్ళు ముట్టుకొని క్లీన్ చేసి వాళ్ళకి స్నానం చేపించి నాకు ఏం పని అని నేను అనుకోనే. ధర్మం
ఒక ధర్మం పాటియాల మానవ జన్మలో. దానికే నా వృత్తి నాకు జీవితంలో ప్రతి ఒక్కటి నేర్పిస్తుంది. నా వృత్తి, నా దాసపు వృత్తి అనేది నాకు ప్రతి ఒక్కటి నేర్పిస్తుంది. ప్రతి ఒక్కరూ అట్లే తెలుసుకోవాలా మనుషుల గురించి, మానవత్వం గురించి. దయచేసి ఇటువంటి వీడియోలు ఇంకా చాలామంది చూడండి, తెలుసుకోండి. మీ గురించి మీరు మాత్రం అర్థం చేసుకోండి. జీవితంలో ఎవరిని పోగొట్టుకోవద్దు. చనిపోతే నలుగురు ఎత్తేకి నీకు మనుషులు కావాలా, నీకు ఒక తలకొరు పెట్టే కావాలా, నీ దగ్గరుండే డబ్బు నీకు తలకొరు పెట్టదు, నీ దగ్గరుండే ఆస్తి నిన్ను ఎత్తుకోపోదు. దయచేసి అర్థం చేసుకో. ఏం చేసినా కూడా మానవులే కావాలా. వాళ్ళు స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, నీ వెనక పుట్టినోడు కావచ్చు, ముందర పుట్టినోడు కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు. మానవ జన్మలో ఎవరిని కూడా దయచేసి పోగొట్టుకోద్దండి. పోగొట్టుకున్న తర్వాత బాధపడే కంటే ముందుగానే కొద్దిగా మేలుకొని తెలుసుకోండి ప్రతి ఒక్కరు. ఇంకంతకంటే నేనేం చెప్పే పని లేదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఆ దేవుని సేవలో ఉండండి. 4 మంచి పనుల గురించి ఆలోచించేయండి. నా ఛానల్లో ఉండేది ప్రతి ఒక్కటి జీవితం అంటే ఏమిటనేది నేను తీసుకొని వస్తాను తప్ప ఇంకొకటి కాదు. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్. ఇది ఒక పేదవాడి ఛానల్. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇట్లా వీడియోలు చాలా ఉన్నాయి. చాలా తెలుసుకోండి. ఇదే నీ బతుకు అనేది ప్రతి ఒక్కరూ దయచేసి మర్చిపోవద్దండి. నూనె అయిపోయిన దీపం లాంటిదే మన జీవితం. ఎప్పుడు గాలొస్తుందో, ఎప్పుడు ఆరిపోతుందో ఎవరికి తెలియదు. ఒక అప్పట్లో అయితే 100 ఏండ్లు బతుకుతామంటే 100 ఏండ్లు బతికేది పక్కా ఉండే. ఇప్పుడు పక్కా లేదు. ఎందుకంటే మనము చేసిన స్వార్థాలు, మనం చేసిన మోసాలే మనతో ఈ గతికి తెచ్చినాయి. ప్రతి ఒక్కరు చల్లగున్నండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద గోవింద.